ఒక ఊరిలో ఒక పేద కుటుంబం నివసించేది. వారు మట్టితో కచ్చా ఇటుకలు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు రిక్కీ. మిగిలిన వారందరూ రోజుకు 100 ఇటుకలు చేసేవారు. కానీ రిక్కీ మాత్రం రోజంతా కష్టపడి ఒకటే ఇటుక తయారు చేసేవాడు. కానీ రిక్కీ చేసి ఆ ఒక్క ఇటుక చాలా ప్రత్యేకమైనది. అతను ఆ ఇటుకను తయారు చేస్తున్నప్పుడు అతనికి అద్భుతమైన దృశ్యాలు కనిపించేవి. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు అతనికి ఒక పెద్ద డ్రాగన్ కనిపించేది. చిన్న నీటి గుంటలో అతనికి పెద్ద సముద్రం మరియు ఓడలు కనిపించేవి. అతను తయారు చేసిన ఇటుకలతో ఇల్లు కట్టుకున్న వారికి రాత్రిపూట అద్భుతమైన కలలు వచ్చేవి. తర్వాత ఈ మాయా ఇటుకల గురించి తెలుసుకున్న ఒక ధనవంతుడు దురాశతో తన పాత ఇంటిని తానే తగలబెట్టుకున్నాడు. రిక్కీ ఇటుకలు చేయించి కొత్త ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడు. కానీ ఆ ధనవంతుడు చాలా కఠినమైన వాడు. పనివారిని ఎప్పుడు తిడుతూ అవమానిస్తూ ఉండేవాడు. రిక్కీ ఆ ధనవంతుడి కోసం ఇటుక తయారు చేస్తున్నప్పుడు అతని కఠిన స్వభావం వల్ల ఆ ఇటుక చాలా నల్లగా మారిపోయింది. ఆ ఇటుకలతో ఇల్లు కట్టిన తర్వాత ధనవంతుడికి సంతోషకరమైన కలలకు బదులుగా భయంకరమైన కలలు వస్తాయి. మొదటి రాత్రి తన సంపద అంతా పోయినట్లు కల వస్తుంది. రెండవ రాత్రి తన కూతురు తనకు దూరమైనట్లు కల వస్తుంది. మూడవ రాత్రి తన మరణం గురించి భయంకరమైన కల వస్తుంది. అప్పుడు ఆ ధనవంతుడికి ఒక విషయం అర్థమైంది. మాయా ఇటుకలలో లేదు, మనిషి మనసులో ఉంది. మంచి మనసున్న వారికి మంచి జరుగుతుంది, దురాశ ఉన్న వారికి చెడు జరుగుతుందని. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.